కొంతమంది ఇక్కడ ఉద్యోగరీత్యా వస్తారు, ఓటు రాసుకుంటారు. బదిలీ అయిపోతే బదిలీ అయిపోయి వాళ్ళు అక్కడ రాసుకుంటారు. ఆ రకము అక్కడ రాసుకుంటారా ఇక్కడ రాసుకుంటారా కనుక్కోవాల్సిన బాధ్యత కూడా మనదే. కొంతమంది బతుకు తెరువు కోసం వలసలు పోతారు. మనం ఎన్నికలప్పుడు తాండూరు రైల్వే స్టేషన్లో చూస్తే తిరుపతి తిరునాళ్ళకు వచ్చినట్టే దిగుతూనే ఉంటారు మన లంబాడి సోదరులు, ఓటు వేయనీకి బ్యాగులు పట్టుకొని కష్టపడి. వాళ్ళప్పుడు ముందే నిర్ణయించుకుంటారు. 5 ఏళ్ల ముందే 2029లో జూన్లో ఎలక్షన్స్ ఉంటే 10 రోజులు మా ఊరికి పోయి రావాలి, మా తండకోవాలి, మా మండలానికి పోవాలి, మా సారోళ్ళని కలవాలని వాడు ముందే ప్రణాళిక చేసుకుంటాడు. ఈ ఎన్నికల అధికారులు ఇట్లా ఉన్న పలంగా పని పెడితే వాళ్ళకి సగం మందికి తెలియదు, తెలిసినా కొంత తీర్పు ఉండదు, పోదామనుకున్నా కొంత అవకాశం ఉండదు. ఎక్కడో ఉద్యోగం చేసుకుంటే 5-6 రోజులు ఊరికి పోతే ఉద్యోగం ఇచ్చినోడు ఊరుకోడు ఇట్లా. అందుకే ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులైన సంతకం పెట్టవచ్చు, ఏలుముద్ర అయినా పెట్టవచ్చు, వాళ్ళ వివరాలు రాసి పూర్తిగా ఎన్నికల అధికారులకు అందించాల్సిన బాధ్యత బూత్ లెవెల్ ఏజెంట్ మీదనే ఉన్నది. ఇలా బూత్ లెవెల్ ఏజెంట్లే మీరందరు ఇక్కడ ఉన్నారు. ఇది ఒక కర్తవ్యం. ఎన్నికప్పుడు ఎట్లయితే డోర్ టు డోర్ ఇల్లు తిరిగి ప్రతి తలుపు తడతాం, ప్రతి గుండెకి చేరుకుంటాం, ప్రతి మనిషిని 1-4 సార్లు కలుస్తాం, దండం పెట్టి దశకం పెట్టి ఎట్లన్నా బూత్కు తెచ్చి ఓటు వేయించుకుంటాం. ముసలోళ్ళు ఉంటే మనమే మోసుకొచ్చి వాళ్ళని రిక్షాలో కూర్చోబెట్టి ఆటోలో కూర్చోబెట్టి తీసుకొచ్చి ఓటు వేయించుకుంటాం. అవునా? ఇవాళ అట్లాంటి పని చేయాలి. రాబోయే 10 రోజులు 30 తారీఖు లోపల 100% కొడంగల్ నియోజకవర్గంలో సంపూర్ణంగా ప్రక్షాళన జరగాలి. ఏ ఒక్క అర్హత ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓటు తొలగడానికి వీల్లేదు. ముఖ్యంగా మహిళలు 99% మహిళలు మనకే వేస్తారు. ఇన్నేళ్ళు వాళ్ళకు గౌరవమే దక్కలే. వాళ్ళకు బతుకమ్మ సీరియల్ ఇస్తే కూడా కమిషన్ల కక్కుర్తు పడి ఇచ్చిన సీరియల్ పలచగున్నాయని చెప్పి శైల కాడ పిట్టలకు అడ్డం కట్టారు. కానీ ఇప్పుడు ఇంద్రమ్మ సీరియల్ ఇస్తే మా అక్కలు అందరూ మంచిగా కట్టుకొని సారె పెట్టుకున్నట్టు మంచి సీర కట్టుకొని వస్తారు మీటింగ్లలో. సన్న బియ్యం ఇచ్చినాం, సంటి పిల్లలకు బుక్కడు బువ్వ తినిపిస్తారు. ఇండ్లలో కరెంట్ ఇచ్చినాం. జీవితకాలం ఇల్లు కట్టుకుంటామో కట్టుకోమని బాధపడుతున్న వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం. పెళ్ళే పిల్లలకు షాది ముబారక్ ఇచ్చినాం, కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం. వంటొండనికే కట్టెల పొయ్యి కాదు 500 సిలిండర్ కూడా ఇచ్చినాం. ఒక్కొక్కటి రైతులకు 21,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేసినాం. రైతు భరోసా మన 8 రోజులలో 9,000 కోట్ల రూపాయలు ఖాతాలు వేసినాం. నగదు గటక్క పడ్డాయి. మరి ఇవన్నీ మనం చేస్తున్నప్పుడు వాళ్ళకు మనకు ఓటు వేయాలని కోరుకున్నా ఓటు లేకపోతే ఎట్లా చెప్పుర్రి? వాళ్ళు పిల్లల చదువుల మీదనో ఇంటాయన ఊరి మీద పెత్తనాల మీదనో మా అక్క చెల్లెళ్ళు సమయం ఇవ్వకపోతే వాళ్ళ ఓట్లు మొత్తం రాపిచ్చే బాధ్యత మీద కాదా ఒకసారి ఆలోచన చేయరు. ఇలా వాళ్ళకు కూడా తెలివి వచ్చింది, అట్లేం లేదు. వాళ్ళు కూడా పెట్రోల్ బంకులు నడుపుతారు, వాళ్ళు కూడా షాపులు నడుపుతారు, వాళ్ళు కూడా సోలార్ పవర్ విద్యుత్ పెట్టారు, వాళ్ళు కూడా బస్సులకు యజమానులు అయ్యారు. మీరు వాళ్ళని కూడా తక్కువ అంచనా ఏకారు. మీరు అట్లాగే మీరు రాస్తేనే ఉంటుంది లేకపోతే లేదని కాదు. కాకపోతే వాళ్ళకి ఆలోచనకి ఇక్కడ మళ్ళాలకి అంతే. వాళ్ళ ఆలోచన ఇటు మళ్ళీనంటే మీరు కూడా ఎవరేమో మీతో కూడా నాకేం పని లేదు. అందుకే మా అక్కలకు మా చెల్లెళ్ళకి చెప్తున్నా, మీ పిల్లలు మంచిగా చదివించుకున్నారు, ఇంటర్ డిగ్రీ చదివించుకోరు. బూత్కు ఒక ఆడబిడ్డ బయటకు వచ్చి ఇల్లు 4 రోజులు తిరిగితే బ్రహ్మాండంగా ఆడపిల్లలే మొత్తం రాసి ఫిలప్ చేసి ఇచ్చేస్తారు. ఇక వచ్చేసారి ఈడ ఎవరు ఉండరు, మొత్తం మా ఆడపిల్లలే ఉంటారు. వచ్చేసారి వీళ్ళందరూ గేట్ బయటనే ఉంటారు. ఈ పని చేయకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ముందల వరుసలనే మా మహిళలు కనిపిస్తారు. మీరు గినా చక్కగా చేయకపోతే వచ్చేసారి మీరు అంతా గేట్ బయట ఉంటారు, మహిళలు మొత్తం లోపల ఇక్కడ ఉంటారు. ఈ వేదిక మీద కూడా ఇక్కడనే కాదు, ఇక్కడ కూడా మహిళల పెత్తనమే వస్తుంది. 33% రిజర్వ్ ఆల్రెడీ లోకల్ బాడీలో 50% వచ్చింది. రేపు అసెంబ్లీలో పార్లమెంట్లో 33% వస్తుంది. మీకు పెళ్ళి అవుతుంది ఇంకా అందరికీ. నేను చెప్తున్నా, మీరు ఏదో అనుకుంటారు ఎప్పటికీ మా చేతుల్నే పెత్తనం ఉంటుందని. అట్లా ఏం ఉండదు, దగ్గర పడ్డది. మీరు జాగ్రత్త చేస్తేనే ఏమన్నా వ్యవహారం నడుస్తుంది, లేకపోతే కానీ అంతే సంగతులు. అల్లికల్లి పూజ ఇంటికాడు ఉండి వంట చేయాల్సిన పరిస్థితి వస్తుంది. నేను ముందే చెప్తున్నా. మళ్ళా మా పాలు నవ్వుతుండే, నీకు కూడా అదే అవుతుంది. ఇంట్లో వంట వండి పిల్లలకు స్నానం చేపించి బడికి తోలే పరిస్థితి వస్తుంది. పాలు ఇక నేనేం ఓట్లకు అడిగేది ఏం లేదు. ఆ పక్కల ప్రమోద్కైనా నీకైనా ఆడ మాధవ్కైనా మీ అందరి పని అంతే అవుతుంది. అందుకే ఇవాళ మీ అందరికీ నా సూచన ఒక్కటే, ఇది మనందరి గుర్తింపు. ఓటు పోయిందంటే, గ్రామంలో ఓటు లేదంటే
ఆ గ్రామంలో మనిషి బతికున్నా చచ్చిపోయినంత సమానమే అని మన వాళ్ళందరూ భావిస్తారు. అందుకే ఎవరి కష్టాలలో ఉన్నా, ఎవరి ఇతర ప్రాంతాలలో ఉన్నా వాళ్ళందరూ ఓట్లు రాపించే బాధ్యత మన పార్టీ నాయకులది. పేదవాళ్ళకు అండగా నిలబడి ఎట్లయితే మనం సంక్షేమ పథకాలు పేదోళ్ళకు రాపిస్తున్నామో, ఎట్లయితే వాళ్ళ పిల్లల చదువుల కోసం మనం సాయం అందిస్తున్నామో, అట్లనే ఈరోజు మన నాయకులు మండలాల వారీగా ఇవాళ ఒక్కొక్క మండలాన్ని కూడా టోటల్ చెప్తాను. కోసుగోళ్ళు ఎందుకో మరి ఓట్లప్పుడు బాగానే తెస్తారు కానీ లెక్కలప్పుడు మాత్రం ఇప్పుడు కాగితం ఇస్తుంది కదా, కోసుగోళ్ళు చాలా వెనకబడి ఉన్నారు. అన్ని ఉత్తమ చెట్లు చెప్తున్నారు వీళ్ళు. ఏమొద్దు, నా దగ్గర లెక్క ఉందిగా, నేను లెక్క తీసుకొని వచ్చిన నరేందర్ చెప్తా, నేను చెప్తా కదా. నిన్న సాయంత్రం లెక్క నాదేం తప్పలే. నిన్న సాయంత్రాన్ని దౌలతాబాద్లో 9,309 ఓట్లు జయించలేదు, ఇడిచిపెట్టారు మా వెంకట్రామయ్య. మరి ఎట్లా నడిపిస్తాడో